అందరికీ నమస్తే. నేను శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? బీఆర్ఎస్, బీజేపీ రెండు కలవబోతున్నాయా? అంటే అవుననే చెప్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తే. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి బెయిల్లో రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ నిందితురాలిగా సిబిఐ, ఈడీ రెండు చేర్చి ఆవిడను 153 రోజులకు పైగా జైల్లో పెట్టడం అయితే జరిగింది. సో ఆవిడ వివిధ రకాల కారణాలు చెప్పి బెయిల్ అడిగినా కూడా చాలాసార్లు బెయిల్ అయితే రద్దయింది. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే ఆవిడకు కొన్ని షరతులతో విధించినటువంటి బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈవిడ బెయిల్ నుంచి బయటికి రావడం వెంటనే కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలను అయితే విక్కుపెట్టింది. సో మోదీకి, కేసీఆర్కు డీల్స్ కుదిరాయి, సో దానివల్ల కవిత గారికి బెయిల్ వచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ కోణం మనం చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్పై యుద్ధం చేస్తున్నట్లు వాళ్ళు చెప్పారు. సో వాస్తవానికి జరిగేది కూడా అదేననిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. సో ఇక కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాలంటే ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండ బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం. సో ఇక బీఆర్ఎస్ పార్టీ వచ్చేసేసి డైరెక్ట్గా ఇంకా బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం అయితే ఏదీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ పార్టీని రక్షించుకోవడం కోసం కుమారస్వామి గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం, సో బీజేపీలో కలిసిపోయారని చెప్పొచ్చు. సో ఇక ఏపీలో కూడా టీడీపీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీలో చేరడం, సో మరి బంపర్ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది. సో ఇక కేసీఆర్ గారు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇక బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. సో ఇక కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారికి అయితే కొంతమేరకు ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే రెండు చాలా స్ట్రాంగ్ పార్టీలు. సో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిన పార్టీ, సో బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నటువంటి పార్టీ. సో ఇక బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ ప్లేస్ అనేది ఇచ్చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి తరుణంలో కేసీఆర్ గారి రాజకీయ వ్యూహాలు రేవంత్ రెడ్డి గారు ఎలా ఎదుర్కోగలరు? అసలు కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్మలాట ఒక సైడ్ ఉంటుంది, అది సపరేట్ విషయం. సో అంతర్గత కుమ్మలాటలను జయించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొనేయడం పెద్ద సవాల్గా మారింది. సో ఇక తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్, బీజేపీ రెండు అలయన్స్ చేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి కష్టమే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయినా కూడా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. సో ఇక ముందు ముందు జరగబోయే తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా, రసకందాయంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తుంది. సో కర్ణాటకలో ఏం జరుగుతుందో కూడా మనందరికీ తెలిసిందే. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా చేయబోతున్నట్లు కర్ణాటక మినిస్టర్స్ కూడా చెప్పారు. సో ఇక మోదీ గారి స్టామినాకి అలాగే కేసీఆర్ గారి వ్యూహాలు రెండు జత అయితే తెలంగాణలో కాంగ్రెస్కి ఇంకా చుక్కలే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో మరి తెలంగాణ తీర్పు ఎట్లా ఉంటుందో వేచి చూడాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మేము ముందుంటాను. నమస్తే.